వాక్యానికి లోబడితే మనకు మంచి జరుగుతుంది. சாமுவேல் வந்து சவுலோடு சொல்லுகிறார், సమూయేలు సౌలుతో అంటున్నారు, நீ கீழ்ப்படிகிறதை காட்டிலும் நீ பலியிடுவதை கர்த்தர் சந்தோஷப்படுவாரான்னு கேட்கிறாரு. నీవు లోబడి కంటే బలిచ్చేది దేవుడు సంతోషపడతాడు అంటున్నాడు. பலி கொடுக்கறதுல ஆண்டவர் சந்தோஷப்பட மாட்டாரு. నీవు బలిచ్చడం వల్ల దేవుడు సంతోషపడడు. நீ ஆண்டவர் கீழ்ப்படிந்தால்தான் கர்த்தர் சந்தோஷப்படுவார். దేవునికి లోబడితేనే దేవుడు సంతోషిస్తాడు. கீழ்ப்படிவதை బలిகளை ఇடுவதை பார்க்கலும் கீழ்ப்படிதலே மேன்மையானது. బలి ఇచ్చుట కంటే లోబడే మేలైనది. அதனால சகோதரனே சகோதரியே, కాబట్టి సహోదరి సహోదరులారా, சபைக்குள்ள நீங்கள் வந்த பிறகு உங்களை ஆசீர்வதிக்கிறது ஆண்டவராலே அவருடைய கடமை. கர்த்தர் నిశ్చయமா உங்களை ఆశీర్వదిస్తారు. సంఘంలో వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుట ఆయన బాధ్యత. కాబట్టి వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్య జనங்கள் వెట్కపట్టు పోக மாதிரி அவங்க மத்தியில நீங்க வெட்கப்படாதபடி உங்களை பாதுகாக்கிறது அவருடைய கடமை. అన్ని జనుల మధ్యలో మీరు సిగ్గుపడకున్నట్లు కాపాడటం ఆయన బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. அதனால யோவேல் என்ன சொல்றாருன்னா, యోవేలు ఏం చెప్తున్నాడంటే, 2వ అధికారத்துல యోవేలు 2వ అధ్యాయము 2వ அதிகாரம் యోవేలు 2వ అధ్యాయము 16వ వచనం 15వ వచనத்திலிருந்து வாசிக்கிறேன். సియోను బాకా ఊదిడి, ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమం నుంచి ప్రకటన చేయడి. వృత దినం జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రదర్శించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి పెళ్లి కుమార్తె గదుల నుండి రావాలను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠము మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానంకు అప్పగింపకము. లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమాయన అందరు కదా అని వేడుకొనవలెను. హల్లెలూయా. இந்த வசனத்தை கவனிங்க. ఈ వాక్యాన్ని మీరు గమనించండి. நீர் உமது ஜனத்தை தப்பவிட்டு புறஜாதிகள் அவர்களை பழிக்கும் நிந்தைக்கும் உமது சுதந்திரத்தை ஒப்புக்கூடாதிரும். உங்கள் தேவன் எங்கே என்று புறஜாதிகளுக்குள்ள சொல்லப்படுவானேன் என்பார்களாக. அப்போது கர்த்தர் தமது தேசத்துக்காக வைராகியம் கொண்டு தமது ஜனத்தை கட்டாட்சிப்பார். 18. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి, చాలు నేను చెప్పి 18 మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. இப்போ ஆண்டவர் உங்களை புறஜாதிகள் மத்தியிலே நிந்தையாகும் பழிக்கும் நிந்தைக்கும் ஒப்பு கொடுக்காமல் இருக்கணும்னு சொன்னா, అప్పుడు దేవుడు ఈ యొక్క అన్యుల మధ్యలో మిమ్మల్ని ఏ యొక్క నిందకు మరి అవమానాలకి అప్పగించకుండా ఉండాలంటే நீங்கள் என்ன செய்ய வேண்டும்? మీరు ఏం చేయాలి? జనத்தை கூட்டுங்கள் என்று சொல்லப்படுகிறது. ప్రజల్ని సమకూర్చబడుచున్నది. 16వ వచనத்துல జనத்தை కూட்டுங்கள், జనులను సమకూర్చుడి, సభயை పరిశుద్ధப்படுத்துங்கள், సంఘాన్ని పరిశుద్ధపరచండి, ముదియోரை சேருங்கள், పెద్దలను పిలవండి, పిల్లగளையும் పాలున్గర కుழந்தைகளை కూட்டுங்கள், చిన్నవారిని స్తన్యపానం చేయ బిడ్డలను మనవాటి మరவை విట్టు పుறப்படுவார்களாக. పెళ్లి కుమార్ అంతఃపురం నుండి పెళ్లి కుమార్తె గది నుండి రావాలను. கர்த்தரின் பணிவிடைக்காரராகிய ஆசாரியர்கள், యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మండపத்துக்கும் బలిపీఠத்துக்கும் నడివే అழுது మంటపమునకు బలిపీఠము మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. அப்போ ஆசாரியர்களாக நாங்கள், యాజకులైన మేము మండపத்துக்கும் బలిపీఠத்துக்கும் మధ్యలో ఉட்கார்ந்து అழுது கொண்டிருக்கிறோம். మండపానికి బలిపీఠం మధ్య కూర్చొని ఏడుస్తున్నాం. உங்களுக்காக அழுது கொண்டிருக்கிறோம், ஜெபித்து கொண்டிருக்கிறோம்.
அழுகிறோம். మీ కొరకు ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ஆண்டவரே, அந்த நாட்டிலே தேவனுடைய பிள்ளைகளுக்கு பாதுகாப்பை கொடு என்று சொல்லுகிறோம். ప్రభు ఆ దినాల్లో దేవుని బిడ్డలకి ఆ దేశంలో ఉన్న దేవుని ప్రజలకు కాపుదల రక్షణ కలుగజేయము. எங்கள் சபையில் இருக்கிற விசுவாசிகளை காப்பாற்றும். మా సంఘంలో విశ్వాసాన్ని కాపాడండి. ஒவ்வொருவரும் ஆவிக்குரிய ஜீவிதத்துல வளரணும். ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. இப்படி நாங்கள் ஒவ்வொரு நாளும் ஜெபித்துக் கொண்டு வருகிறோம். ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ஆனால் வசனம் சொல்லுகிறது, అయితే దేవునికి మాటలు అంటున్నాయి, நீங்கள் உங்கள் వస్త్రங்களை எல்லாம் உங்கள் இருதயங்களை கிழித்து உங்கள் தேவனாகிய கர்த்தரிடத்தில் திரும்புங்கள் என்று 13వ వచనం சொல்லுகிறது. మీరు మీ వస్త్రములను కాదు, మీ యొక్క హృదయమును చింపుకొని దేవుని వైపు తిరిగి చెప్పబడుచున్నది. இப்பொழுது 12వ వచనం சொல்லுகிறது, இப்பொழுதே உபவாசத்தோடும் அழுகையோடும் புலம்பலோடும் உங்கள் முழு இருதயத்தோடும் என்னிடத்தில் திரும்புங்கள் என்று கர்த்தர் சொல்லுகிறார். ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నులు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా వద్దకు చెప్పబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ஆவிக்குரிய ஜீவிதத்திலே அநேக படிகள் இருக்கிறது. ఆత్మీయ జీవితం అనేక మెట్లు ఉన్నాయి. அந்த படிகள் உங்களுக்கு எவ்வளவுதான் நாங்கள் சொன்னாலும் சில காரியங்களை உங்களுடைய மைண்ட்ல ஏத்திக்க மாட்டேன்றீங்க. చాలా కార్యాలను బట్టి మేము చెప్పినప్పుడు మీరు మైండ్ ఎక్కించుకోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. உபவாச கூட்டத்துக்கு நான் போன திங்கட்கிழமை கொஞ்சம் பேர் வர சொல்லி பேசி கொடுத்தாங்க, வர்றதே இல்லை. ఉపవాస ప్రార్థనలకి పోయిన సోమవారం నుండి వస్తాను మాట ఇచ్చారు కానీ రావడం లేదు. உங்களை எப்பொழுது கர்த்தருக்கு ஒப்பு கொடுக்கிறீங்களோ அந்த நாளிலிருந்து தேவனுடைய ஆசீர்வாதங்கள் வாக்குதத்தங்கள் ரிலீஸ் ஆகும். మీరు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తారో ఆ దినం నుండి దేవుని యొక్క వాగ్దానాలు ఆశీర్వాదాలు రిలీజ్ అవుతాయి. கர்த்தர் கிருபையாக இந்த 40 நாள் உபவாசம் இருக்கும்படி இந்த சபைக்கு பேர்பட்ட தருணத்தை கொடுத்திருக்கிறனால் இதில் நீங்கள் சந்தோஷப்பட வேண்டியதா இருக்கிறது. దేవుని కృపను బట్టి 40 దినాలు ఉపవాసం ఉండడానికి దేవుడు దయచేసి దాన్ని బట్టి సంతోషించండి. நிறைய பேர் தான் சொந்தமா கஷ்டப்பட்டு சம்பாதிச்சு உழைச்சி அப்பதான் நான் பெரியனாகணும், அப்பதான் கடன் அடைக்கணும், அப்பதான் என்னுடைய தேவைகள் சந்திக்கணும் நினைச்சுக்கிறாங்க நிறைய பேர். చాలా మంది అనుకుంటున్నారు నా యొక్క అప్పులు తీర్చాలి, నా యొక్క అవసరాలు తీర్చాలి అనుకుంటున్నారు. நீங்க கஷ்டப்பட்டு சம்பாதிச்சு தீர்க்கணும்னு சொல்லி நீ உன்னுடைய சொந்த பலத்துல நீ சார்ந்து கொண்டால் உன்னால முடியாது. కష్టపడి వాటన్నిటిని నేను తీర్చాలనేసి మీ యొక్క సొంత బలమును మీరు ఉపయోగిస్తే అది మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత బలము మీద నువ్వు ఆనుకొని నా యొక్క కష్టార్జితమే నేను పోతే నీ కుటుంబం జరుగుతాది అనుకుంటున్నావా? ఇది నీవు పొరపాటును అనుకుంటున్నావు. தேவன் இல்லாமல் உன்னால் ஒன்றும் செய்ய முடியாது. దేవుడు లేకుండా నీ వల్ల ఏం చేయలేవు. உனக்கு அவர் பலனை கொடுத்திருக்கிறார், నీకు ఆయన బలము దయచేసి ఉన్నాడు, ஆரோக்கியத்தை கொடுத்திருக்கிறார், ఆరోగ్యాన్ని దయచేసి ఉన్నాడు. பிரியமா, இன்றைக்கு ஹாஸ்பிட்டல்ல எத்தனை வியாதிஸ்தர்கள் படுத்திருக்காம போய் பாருங்க. ఈ దినాల్లో హాస్పిటల్ ఎంత మంది వ్యాధిగ్రస్తులు పడుకున్నారో చూడండి. எத்தனை பேர் ஆக்சிடென்ட்ல செத்து போனாங்க தெரியுமா? ఎంతో మంది యాక్సిడెంట్ లో చనిపోయారు తెలుసా? எத்தனை பேர் கை கால் வீழ்ந்து போய் தெரியுமா? ఎంతో మందికి చేతులు కాళ్ళు పడిపోయినా తెలుసా? பாஸ்டர் சொன்னார், ஐயா, ఒక పాస్టర్ చెప్పారు, అయ్యా எத்தனை முறை நீ உபவாசம் இருந்தா, ఇన్ని సార్లు నువ్వు ఉపవాసం ఉంటే நான் சில பேரை பார்த்த கை கால் ஊந்து போய் செய்யா அப்படின்னு. నేను చాలా మంది చూసాను, కాళ్ళు చేతులు పడిపోయింది. అయ్యా நீ தினாரே உபவாசம் இருந்தா கஷ்டம் உனக்கு அப்படின்னு. నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటే కష్టము. நான் சொன்ன ஆண்டவர் எனக்கு சொன்னதுனால தான் இருக்கிறேன். దేవుడు నాకు చెప్పారు కాబట్టి ఉంటున్నాను. ஹல்லேலூயா, హల్లెలూయా. ஆண்டவர் சொல்லாம நாங்க செய்யறதில்ல. దేవుడు చెప్పకుండా మేము చేయడం లేదు. சில பேருக்கு இந்த பைபிள்ல எழுதி வச்சிருந்த வசனங்களை கூட மைண்ட்ல ஏற மாட்டேங்குது. ఈ బైబిల్లో రాయబడిన మాటలు కూడా వాళ్ళకి அவங்கள ஊழியம் தான் செய்றாங்க, వాళ్ళు సేవ చేస్తున్నారు. கர்த்தர் ஒவ்வொருவருக்கு ஒவ்வொரு கிருபையின் வரத்தை கொடுத்திருக்கிறார். ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపావాక్యం ఇచ్చినాడు. ஒவ்வொருவருக்கு ஒரு தாளந்தை கொடுத்திருக்கிறார். ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇచ్చినాడు. ஒவ்வொருவருக்கு ஒரு அழைப்பை ஆண்டவர் தெரிந்து கொள்வதிலே கொடுத்திருக்கிறார். ప్రతి ఒక్కరికి ఒక పిలుపును దేవుని తెలుసుకునే అవకాశం ఇచ్చినాడు. அந்த அழைப்பு தெரிந்து கொள்ளுதலை நீ அறிந்து கொள்ள வேண்டும். ఆ పిలుపును తెలుసుకోవటం మీరు గ్రహించాలి. இந்த வருஷம் ஒருவேளை இந்த 40 நாள் உபவாசத்தோடு அடுத்த 40 நாள் உபவாசத்து நான் இருப்பனா இருக்க மாட்டேனே தெரியாது. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత వచ్చే ఉపవాస ప్రార్థన ఉంటానో ఉన్న తెలియదు. அதனாலே ஒரு தேவன் எனக்கு கொடுத்திருக்க சில பேர் மேல ஆண்டவர் ஒரு அபிஷேகத்தை வைக்க சொல்லி ஆண்டவர் பேசி இருக்கிறார். దేవుడు చెప్పిన కొంతమంది మీద దేవుని అభిషేకం పెట్టమని దేవుడు చెప్పి ఉన్నాడు. சில பேரை இந்த சபையில அபிஷேகித்து அவங்களை சில பொறுப்புகளை கொடுத்து அவங்களை தேவனுடைய ராஜ்யம் கட்டப்படும்படியாக
பயன்படுத்த வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఈ సంఘంలో కొంతమందికి దేవుని యొక్క అభిషేకం ఇచ్చి దేవుని యొక్క రాజ్యం కట్టడానికి వాళ్ళని అభిషేకించమని దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அப்பொழுது யாரெல்லாம் ஆண்டவர் சித்தத்துக்கு கர்த்தருடைய நடத்திப்பு கீழ்ப்படுகிறார்களோ அவர்களை வச்சுதான் தேவன் தம்முடைய ராஜ்யத்தை கட்ட முடியும். దేవుని యొక్క చిత్తానికి ఎవరైతే లోబడతారో వారిని బట్టి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టబడగలం. இயேசு கிறிஸ்துவோடு கூட 12 சீஷர்கள் அவரை பின்தொடர்ந்து ஊழியம் செய்தார்கள். యేసుతో పాటు 12 మంది శిష్యులు సేవ చేశారు. அவரை எங்கே போனாலும் அவர் எங்க படுக்கிறாரோ அங்க படுத்தார்கள். அவர் என்ன சாப்பிடுறாரோ சாப்பிட்டார்கள். அவர் எந்த கிராமத்துக்கு போனார்களோ அந்த கிராமத்துக்கு போனார்கள். ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. ఎక్కడ తింటే అక్కడ తిన్నారు. ఆయనతో పాటు గ్రామాలకు సేవకు వెళ్ళారు. హల్లెలూయా. 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 ஆண்டவர் அவர்களுக்கு கற்றுக் கொடுத்ததான வேலையை ஊழியங்களை அவர்கள் கற்றுக்கொண்டார்கள். దేవుడు వాళ్ళకి నేర్పించిన సేవను వాళ్ళు నేర్చుకున్నారు. அப்படியாக அவர் மரித்த 3ஆவது உயிர்த்தெழுந்த பிறகு அவர்களுக்கு மீண்டும் அவர்களை அழைத்து அவர்களோடு நான் உங்களுக்கு என்னென்ன காரியங்களை சொன்னேனோ அதை సకల ఉలగత్తుకు సెంట్రి நீங்கள் அறிவியுங்கள் సువిశేషత என்று சொன்னார். దేవుడు చనిపోయి మరి మూడో రోజు తిరిగి లేచి మళ్ళా శిష్యుల్ని పిలిచి నేను మీకు ఏ సంగతులు చెప్పానో ఈ లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు. మత్తయి సువిశేషం 28ஆம் அதிகாரம் 16ஆம் வசனத்திலிருந்து நாம் அதை வாசிக்கிறோம். మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయన్ను మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. அப்போ ஆண்டவர் சொன்னார் நான் என்னென்ன காரியத்தை உங்களுக்கு சொல்லி கொடுத்திருக்கிறேனோ నేను మీకు ఏ కార్యాలు చెప్పించున్నానో అఖిల ఉలగం ఎல்லாம் పోయి சொல்லுங்கள் సమస్త జనానికి వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. பிதா குமார் பரிசுத்தாவின் நாமத்தில் ஞானஸ்நானம் கொடுத்து அவங்களை தேவனுடைய ராஜ்யத்திலே சீஷர்களாய் மாற்றுங்கள் என்று சொன்னார். తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చి వాళ్ళ శిష్యులుగా చేయమని చెప్తున్నారు. సహోదరనే సహోదరియే సహోదర సహోదరులారా கர்த்தர் உன்னை ரட்சித்தார் என்கிறதான நம்பிக்கை உனக்கு இருக்கிறதா? దేవుడు నిన్ను రక్షించడానికి నమ్మకం మీకు ఉన్నదా? ஆண்டவரை உண்மையா பின்பற்ற உன்னை ஒப்பு கொடுக்கிறீங்களா? దేవుడిని నిజముగా వెంబడించడానికి మిమ్మల్ని మీరు అప్పగిస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் ஒப்பு கொடுக்கிறீங்க? கை தூக்கி ஆண்டவரை மகிமைப்படுத்தலாம். ఎంతమంది అప్పగిస్తారో వారందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 கர்த்தரை பின்பற்றுகிறவர்கள் தான் நாளைக்கு பரலோக ராஜ்யம் சேர முடியும். దేవుని వెంబడించేవారే రేపటి దినమున పరలోక రాజ్యం చేరగలరు. ஆண்டவர் சபையிலே நாம் எல்லாரும் ஐக்கியமாய் இருக்க வேண்டும் என்று இந்த நாளிலே கர்த்தர் நம்மோடு பேசிக் கொண்டிருக்கிறார். దేవుడు ఈ దినాల్లో అందరూ ఐక్యత కలిగి ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. நாம் ஐக்கியமா இருக்கணும்னு சொன்னா நமக்குள்ள ஒரே ஆவியானவரை பெற்றுக் கொண்டிருக்க வேண்டும். మనం ఐక్యంగా ఉన్నట్లయితే ఒకే ఒక ఆత్మ దేవుని మనం పొందుకొనగలం. பரிசுத்த ஆவியானவரை குறித்து இயேசு கிறிஸ்து அப்போஸ்தல நடபடிகள் 1ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தில் என்ன சொல்லியிருக்கிறார்? పరిశుద్ధాత్మను బట్టి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం ఏం చెప్పబడుతున్నారు? படிங்க. தமிழ்ல ஒருத்தர், தெலுங்குல ஒருத்தர். பரிசுத்த ஆவி உங்களிடத்தில் வரும் பொழுது நீங்கள் பலனடைந்து எருசலேமிலும் யூதேயா சமாரியாவிலும் பூமியின் கடைசி பரியந்தம் సాక్షిగా இருப்பீர்கள். హల్లెలూయా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతంతటా భూది గంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. இப்போ ஏசாவை சொல்லுகிறாருங்க. ఇక్కడ యేసయ్య అంటున్నారు. அதை சொல்லின பிறகு ஒரு மேகம் வந்து ஆண்டவர் அப்படியே மேலே கொண்டு போச்சு. అక్కడ చెప్పిన తర్వాత మేఘం ఒకటి వచ్చి దేవుని అలా కొనిపోబడింది. நல்லா கவனிக்கணும். இங்க బాగా గమనించాలి. ఇక్కడ நீங்க கவனிங்கன்னு சொல்லி கொண்டிருக்கு. எல்லாரும் கவனிங்க. అందరూ గమనించండి. கர்த்தராக இயேசு கிறிஸ்து ஒவ்வொருவரோடுக்காக ரத்தம் சிந்தி இருக்கிறார். ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రతి ఒక్కరికి రక్తం చిందించారు. அவர் உங்களுக்காக ரத்தம் சிந்தி மரித்து 3ஆம் நாள் உயிர்த்தெழுந்தார். మీ కొరకు రక్తం చిందించి చనిపోయి మరల 3వ రోజు తిరిగి లేచారు. హల్లెలూయా. హల్లెలూయా.
இங்க ஒரு லாயர் வந்திருக்கிறாரு, ஒரு நிமிஷம் இல்லைங்க. ఇక్కడ ఒక లాయర్ మన మధ్యలో వచ్చి ఉన్నారు. ఒక నిమిషం నిలబడండి. ஒரு முறை அவர் கை தட்டி எல்லாரும் வரவைங்க. చప్పట కొట్టి అందరూ ఆహ్వానిద్దాం. அவர் பேர் வந்து ஜான் நேசகுமார். ப்ளீஸ் உட்காருங்க. ஜான் நேசகுமார். జాన్ నేసకుమార్. அவங்கள வந்து இந்த சபைக்கு அறிமுகப்படுத்துறது அருமையான சகோதரி கிருபாவதி சகோதரி. ఇక్కడ పరిచయం చేసింది వచ్చి కృపావతి సిస్టర్ గారు. அவங்களுக்கு ஒரு கை தட்டுங்க. ఆమెకు ఒక చప్పట్లు కొడదాం. ஒரு ஆத்துமா சபைக்கு கொண்டு வருகிற ஒரு தாகம், சுவிசேஷத்தின் ஒரு தாகம் அந்த சகோதரிக்குள்ள ஆண்டவர் வச்சிருக்கிறார். ఒక ఆత్మను సంఘానికి తీసుకొచ్చే దాహము, ఒక సువార్త చెప్పే దాహం ఆమెలో దేవుడు పెట్టి ఉన్నాడు. அவங்களுக்குள்ள பரிசுத்த ஆவிதான் அந்த காரியத்தை செய்கிறார். వాళ్ళు ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేసి ఉన్నాడు. இது மூலம் மேத்யூ பிரதர் சொன்னாரு, எப்போ எனக்கு ஏவுதல் கொடுத்தாரு, அந்த சிஸ்டர் கிட்ட பேச சொன்னாரு அப்படின்னாரு. ఇంతకుముందు మాథ్యూ బ్రదర్ చెప్పారు, దేవుడు ప్రేరేపించారు కాబట్టి ఆ సిస్టర్తో మాట్లాడారు. இந்த கடைசி நாட்களிலே கர்த்தருடைய சமூகத்துல உண்மையா இருக்கிற சகோதரிகளுக்கு சகோதரர்களுக்கு தேவன் உங்கள் மூலம் அநேக ஆத்துமாக்களை ரட்சிக்க போகிறார். ఈ చివరి దినాల్లో దేవునికి నిజంగా ఉన్న సహోదరి సహోదరులకు దేవుడు. பிரதருடைய ஊர் எங்க சொன்னாரு? ராமேஸ்வரம். ராமேஸ்வரம் அவருடைய சொந்த ஊர். రామేశ్వరం ఆయనకు సొంత ఊరు. இங்கே லா படிக்க வந்திருக்கிறார். లా చదవడానికి వచ్చి ఉన్నారు. எங்கேயோ ராமேஸ்வரத்திலிருந்து ஆண்டவர் இங்கே எல்ரோய் சபைக்கு அவரை கொண்டு வந்துக்கிறார். ఎక్కడో రామేశ్వరం నుండి ఇక్కడ ఎల్రోయి మినిస్ట్రీకి తీసుకొచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. பிரதர் வந்து திருநெல்வேலி. బ్రదర్ తిరునెల్వేలి. கரெக்டா? ஜவராஜ் தூத்துக்குடி. தூத்துக்குடியிலிருந்து வந்திருக்கிறாரு. తూత్తుకుడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ஃபேமிலியா கர்த்தர் எதுக்காக உங்களை இங்க கொண்டு வந்து சேர்க்கிறார் தெரியுமா? దేవుడు ఎందుకొరకు ఇక్కడ తీసుకొచ్చి తీర్చినాడు తెలుసా? இந்த சபையில ఈ సంఘంలో ஒரு பெரிய தரிசனத்தை ஆண்டவர் வச்சிருக்கிறார். ఒక పెద్ద దర్శనం దేవుడు పెట్టినాడు. இந்த தரிசனத்தை நீங்கள் பங்கேற்பீங்கள், உங்களை உண்மையுள்ளவர்களா இந்த இடத்துல ஆண்டவர் கொண்டு வராரு. మీరు నిజంగా ఉండడానికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. அதாவது உண்மையுள்ளவர்களா இருக்க கர்த்தர் உங்களை இந்த தரிசனத்தில் இணைக்கும்படியா கொண்டு வந்திருக்கிறார். దేవుడు ఈ దర్శనంలో పాలు పొందడానికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. நீங்கள் இயேசுவின் வருகை வரைக்கும் உண்மையாக ஆண்டவர் சித்தத்தை செய்ய நீங்கள் ஒப்புக்கொடுங்க. దేవుని యొక్క కార్యం చేయడానికి నిజంగా మిమ్మల్ని అప్పగించండి. ஹல்லேலூயா. வருகை வரைக்கும் சொல்றது கரெக்ட்டா? దేవుని యొక్క రాకడ వరకు உண்மையாய் உங்களை ஒப்புக்கொடுங்க. నిజంగా మిమ్మల్ని అప్పగించుకోనండి. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஒரு முறை கன்னியாகுமரியில ஒருத்தர் ஆண்டவர் கொண்டு வந்தார். కన్యాకుమారి నుంచి ఒకరిని తీసుకొచ్చారు. அவர் இங்க 2-3 நாள் கொஞ்ச நாள் தங்கினார். அவர் வரும்பொழுதெல்லாம் இங்க தங்கிட்டு ஜெபம் பண்ணிட்டு போவாரு. వాళ్ళు వచ్చినప్పుడంతా ఇక్కడ నివాసం చేసి ప్రార్థన చేసి వెళ్తారు. ஹல்லேலூயா, హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. இந்தியா முழுவதிலும் சுற்றி 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 நாம் ஊழியம் செய்ய வேண்டும் என்கிறதான காரியங்கள் இதை வெளிப்படுத்துகிறது. ఇండియా మొత్తం నేను చుట్టి దేవుని యొక్క సేవ చేయడానికి அது மட்டுமில்லாமல் அவருடைய மெல்லிய சத்தத்தின் மூலமாக வாரணாசி, வெஸ்ட் பெங்கால், பஞ்சாப், கர்நாடகா, உத்தரப்பிரதேஷ் என்றெல்லாம் சொல்லி இருக்கிறார். ఆయనకు మెలని స్వరము చేత వారణాసి, వెస్ట్ బెంగాల్, కర్ణాటక ఇవన్నీ చెప్పి ఉన్నారు. அதெல்லாம் ஆண்டவர் போக சொல்லி அந்த இடங்கள் எல்லாம் போய் நாம் ஜெபிக்கும்படியா கர்த்தர் எச்சரிக்கிறார். దేవుడు ఆ ప్రాంతాలకంటే వెళ్ళి ప్రార్థన చేయడానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. இப்பேற்பட்ட ஜெபங்கள், இப்பேற்பட்ட ஊழியங்கள் நம்முடைய சபைக்கு கர்த்தர் கொடுத்திருக்கிறார். ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి సేవ దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. அதுக்காக நான் வந்து சும்மா மனுஷ பலத்திலே நாம் ஒன்றும் செய்ய முடியாது. మనుషుని బలం చేత మనం ఏం చేయలేము. அந்த மாம்சமும் 1 கொரிந்தியர் 15 ரத்த மாம்சம் தேவனுடைய ராஜ்யத்தை சுதந்திரிப்பதில்லை. 1 కొరింథీయుల 10 చెప్పబడింది, రక్త మాంసం గలవారు దేవుని స్వతంత్రించుకోలేరు. రక్త మాంసము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనజాలదు. హల్లెలూయా, హల్లెలూయా. அப்படி ஏதாவது ரத்த மாம்சத்தோடு இருக்கிற மனுஷனால தேவனுடைய ராஜ்யத்துல சேர முடியாது. రక్త మాంసం గలవారు దేవుని యొక్క రాజ్యం చేరలేరు. சில பேர் சொன்னாங்க, நாங்க மாம்சத்தில் இருக்கிறோம், வாலிபர்கள் நாங்கள் செய்ய வேண்டியது அதை வந்து அப்படியே மேன்மைப்படுத்தி அப்படியே பூசி மேல அப்படி அப்படி அப்படியே அந்த உலகத்துல போய் அந்த உலகத்தின் பாவத்தை அப்படியே அந்த பண்ணி போய் மேய்து பாரு. பண்ணி என்ன மேய்து உங்களுக்கு தெரியும். చాలా మంది యవనస్తులు అంటారు, మేము యవన దశలో ఉన్నాం కాబట్టి లోకంలో అనుభవించాలి. ఎలా అంటే ఈ పంది పోయేసి మేస్తుంది చూడు, ఆ విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. వచనం எழுதியிருக்கிறது. వాక్యం ఏమంటున్నది? பன்றி தான்
கழுவப்பட்ட பன்றி என்ன பண்ணுமா? மறுபடியும் அந்த சேற்றுக்குள்ள போகுமா? కడగబడిన పంది ఏం చేస్తుంది తెలుసా? మళ్ళా అది బురదలోకి వెళ్తుంది. அல்லேலூயா, హల్లెలూయా. இயேசு ரத்தத்தால கழுவி உன்னை பரிசுத்தப்படுத்தி உன்னை ஒரு உன்னதமான நிலையில உட்கார வைக்க ஆண்டவர் விரும்பும் பொழுது, యేసు రక్తం చేత మిమ్మల్ని కడిగి ఒక ఉన్నత స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి దేవుడు ఆశపడితే, ஆனால் நீங்க என்ன செய்றீங்க? అయితే మీరేం చేస్తున్నారు? உங்களுடைய ஆத்துமாவை நீங்கள் ஒரு முறை பரிசோதித்து பாருங்க. మీ ఆత్మలో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. அல்லேலூயா. హల్లెలూయా. ஒரு நாள் கர்த்தரிடத்துல ஆண்டவர் உங்களுக்கு கொடுத்திருக்கிற இந்த மகிமையை நீ கணக்கு சொல்ல வேண்டியதா இருக்கும். ఒకనొక దినమున దేవుడు మీకు ఇచ్చిన మహిమను బట్టి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నారు. ஆண்டவர் அந்த சீஷர்களோடு ஒரு பொறுப்பை கொடுத்து போனார். శిష్యులకి దేవుడు ఒక బాధ్యతనిచ్చి వెళ్ళాడు. அவரோடு இருந்த தோமா என்கிற ஒரு தாமஸ், இங்கிலீஷ்ல அவர்தான் இந்த இந்தியாவுக்கு வந்து ரத்தத்தை சிந்தி இருக்கிறார். தாமஸ் అనే వ్యక్తి ఇండియాకి వచ్చి రక్తం చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్త సాక్షియాய் మరితారు చెన్నైలో. அவர் రక్త సాక్షిగా ఆయన చనిపోయాడు చెన్నై పట్టణంలో. எத்தனை பேர் ஆண்டவருக்காக மரிக்க ஆயத்தமா இருக்கீங்க? ఎంతమంది దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు? நிறைய பேர் சொல்றத கைய தூக்குங்க, நல்லா బాగా చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. యేసే నా జీవము, క్రీస్తే నా ప్రాణము. హల్లెలూయా. యేసే నా జీవము, క్రీస్తే నా బలము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. హల్లెలూయా, హల్లెలూయా. பிலிப்பியர் 1:21 இப்படி சொல்லுகிறாரு. ఫిలిప్పీయులు 1:27 చెప్పబడుచున్నది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అయినను. చాలు చాలు, తెలుగులో, తమిళ్లో వాసిங்க. கிறிஸ்து எனக்கு ஜீவன், சாவு எனக்கு ஆதாயம். அல்லேலூயா, హల్లెలూయా. ஒவ்வொரு கிறிஸ்தவன் என்கிற ஒவ்வொரு சகோதரி சகோதரனும், క్రీస్తులు అనబడుచున్న ఒక సహోదరి సహోదరును இந்த வசனத்தின் பிற வாழ ஒப்பு கொடுங்க. ఈ వాక్య ప్రకారం జీవించడానికి అప్పగించండి. அன்றைக்கு இயேசு பரமேறி போகிற நேரத்திலே அவர் சொன்னார், நீங்கள் நான் என்னிடத்தில் என்னென்ன கற்றுக்கொண்டீர்களோ அவைகளை எல்லாம் சென்று அகில உலகத்துக்கு சென்று జనங்களுக்கு சொல்லிக் கொடுங்கள் என்று சொன்னார். ఆ దినం యేసు ప్రభువారు మహిమలో ప్రవేశించే ముందు, నేనే ఏ సంగతులు మీకు చెప్పానో సకల జనానికి, సకల ప్రపంచానికి ప్రకటించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. அந்த கட்டளையை வாங்கி கொண்டு சீஷர்கள் அகில உலகம் எங்கும் சென்று இயேசுவின் சுவிசேஷத்தை பிரசங்கித்தார்கள். ఆ ఆజ్ఞను గైకొని సకల ప్రపంచానికి, సకల ప్రజలకి సువార్తను ప్రకటించారు. இவர்தான் உண்மையான தேவன் என்று சொன்னார்கள். ఈయనే నిజమైన దేవుడు అని చెప్పారు. இந்த மகிமையின் கர்த்தரை நீங்கள் சிலுவையில் அறைந்தீர்கள் என்று சொன்னார்கள். ఈ మహిమను మీరు సిలువలో చూసిరు అని చెప్పినారు. அப்போஸ்தலர் 7ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 2వ వాక్యం చెప్పబడుచున్నది. டைம் இல்லாத சீக்கிரமா படிங்க. అందుకు மகிமையின் தேவன் அவனுக்கு தரிசனமாகி, உன் தேசத்தையும் உன் இனத்தையை விட்டு புறப்பட்டு நான் உனக்கு காண்பிக்கும் தேசத்தை வா என்றார். அல்லேலூயா, హల్లెలూయా. அப்போ ஆண்டவர் ஆபிரகாமை கூப்பிடுறாரு. అప్పుడు దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. மகிமையின் தேவன் அவருக்கு தரிசனமானார் என்று சொல்லப்படுகிறது. మహిమగల దేవుడు ఆయనకి దర్శనమిచ్చిన చెప్పబడింది. எதற்காக அவருக்கு தரிசனமானார்? ఎందుకొరకు అతను కనబడ్డాడు? மகிமைக்கு ஏற்ற காரியங்களை சொல்லும்படியாக. మహిమకు సంబంధించిన కార్యాలు చెప్పడానికి. பிரியவான்களே, மகிமைக்குரிய காரியத்தை நீ பெற்றுக்கொள்ள, மகிமையை பெற்றுக்கொள்ள வேண்டும் என்பதற்காக மனுஷனை கர்த்தர் அழைக்கிறார். మహిమను పొందుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. 1 பேதுரு 5:10 சொல்லப்படுகிறது. 1 పేతురు 5:10 వాసింగ తెలుగులో ఒకరు, తమిళ్లో ఒకరు, టక్కని చదవండి.
ఏదైనా ఒక భాషలో చదివేయండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. அல்லேலூயா. హల్లెలూయా. இந்த பாடுகள் உபத்திரவங்கள் எல்லாம் கொஞ்ச காலம் தான் என்று வேதம் சொல்லுகிறது. ఈ శ్రమలు ఇవన్నీ కొంచెం కాలం చెప్పబడుచున్నది. அந்த அந்த பாடுகள் உபத்திரவம் வரும்போது நீ புரிந்து கொள்ள வேண்டும், கர்த்தர் என்னிடத்தில் என்ன எதிர்பார்க்கிறார். ఈ శ్రమలు సంభవించినప్పుడు దేవుడు నా ఎదుట ఏం ఎదురు చూసారో మీరు తెలుసుకోవాలి. மகிமையை பெற்றுக்கொள்ள வேண்டும் என்றதாகவே கர்த்தர் உனக்கு அதை அனுமதிக்கிறார். ఆ మహిమను పొందుకోవడానికి ఇవన్నీ దేవుడు అనుమతిస్తున్నాడు. அது பேதுரு 1:7 சொல்லப்படுகிறது. 1 పేతురు 1:7 చెప్పబడుచున్నది. அந்த சோதனையானது నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. அல்லேலூயா. హల్లెలూయా. அப்போ அந்த அக்கினியானது அந்த தங்கத்தை அந்த அக்கினி அதை சோதிக்கிறது. అగ్ని ఆ యొక్క బంగారాన్ని శోధిస్తుంది. அப்பொழுது அதை எரிந்து அதை ஒரு நல்ல ஒரு ఆభరణமாய் తయారు பண்றார்கள். ఆ బంగారు అగ్ని చేత బాగా కాల్చబడి మంచి ఒక ఆభరణంగా తయారు చేస్తున్నారు. அதுக்கப்புறம் அது ராஜா கிரீடத்து மேல ஏறுது. అది తర్వాత రాజు కిరీటంలో ఉంచబడుతుంది. ராணி அவங்களுடைய கிரீடத்திலும் அந்த தங்கம் வைக்கப்படுகிறது. రాణి యొక్క కిరీటంలో కూడా పొదిగిస్తారు. அது எங்கேயோ ஒரு மண்ணுக்குள்ள இருக்கிற தங்கம், ఎక్కడో మట్టిలో ఉన్నటువంటి బంగారము, அதை எடுத்து அதை சுத்தம் பண்ணி அதை அடிச்சு அதை நெருப்புல போட்டு காய்ச்சி அதுக்கப்புறமா கொண்டு போய் ஒரு மகிமையான இடத்துல அதை பொருத்துகிறார்கள். దాన్ని తీసుకొని అగ్నిలో వేసి దశతో కొట్టి దాన్ని మంచి ఆభరణంగా మలచి దాన్ని ఉపయోగిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదర సహోదరియే, సహోదరి సహోదరులారా, உன்னுடைய வாழ்க்கையில கர்த்தர் உன்னை ஒரு அக்கினி போல புடமிட அந்த தேவன் சில சோதனைகளை அனுமதிக்கிறார். దేవుడు మీ జీవితంలో అగ్ని వలె కొన్ని శోధనలు అనుమతిస్తున్నాడు. எதுக்காக? ఎందుకొరకు? சில பேர் பாவத்தினுடைய இச்சையோடு கூட வாழ்ந்து கொண்டிருக்கிற அவர்களுடைய சரீரத்தில் காணப்பட மாம்ச இச்சையை வெளியே எடுக்கும்படி சில அடிகள் அவருடைய சரீரத்தில் ஆண்டவர் கொடுப்பார். చాలా మంది ఇక పాపపు ఇచ్చల శరీరం ఉన్నది కాబట్టి కొన్ని దెబ్బలు దేవుడు దయచేస్తున్నాడు. அந்த மாம்ச இச்சை கண்ணின் இச்சை உன் வாழ்க்கையில நீங்கி வரையில அந்த சோதனை உன்னை தொடர்ந்து கொண்டே இருக்கும். ఆ శరీర ఇచ్చలు కన్నుల ఇచ్చలు అది పోయేంత వరకు ఆ యొక్క వ్యాధి వస్తూనే ఉంటుంది. அப்போ நீ தெரிந்து கொண்டு அந்த மாம்ச இச்சையை உன் வாழ்க்கையில நீக்கி போட வேண்டும். ఆ శరీర ఇచ్చలు నీ జీవితంలో తీసివేయాలి. விசுவாசத்தை குறித்து சில పరీక్షలు வைப்பாரு. విశ్వాసాన్ని బట్టి దేవుడు కూడా పరీక్ష அப்போ நீ పెడతాడు. விசுவாசத்தை கற்றுக்கொள்ள வேண்டும். అప్పుడు నువ్వు విశ్వాసాన్ని గురించి నేర్చుకోవాలి. பரிசுத்தத்திலே நீ பூரணப்பட வேண்டும் என்பதற்காக పరిశుద్ధులను సంపూర్ణం పొందబడాలి. அதுக்காக பரிசுத்த குறித்து சில పరీక్షలు కర్తవునికి வைப்பாரு. అందుచేత దేవుడు పరిశుద్ధుని విశ్వాసాన్ని బట్టి కొన్ని మాటలు చెప్తాడు. పరిశుద్ధతలో సంపూర్ణత పొందడానికి దానికి తగిన పరీక్షలు నీకు దేవుడు అనుమతిస్తాడు. அப்பொழுது நீ உணர்ந்து பரிசுத்தமாக வேண்டும். అప్పుడు నువ్వు గ్రహించి నువ్వు పరిశుద్ధపడాలి. இல்லைன்னு சொன்னா அடி விழுந்துதான் இருக்கு உனக்கு. లేకపోతే దెబ్బ పడుతూనే ఉంటుంది. పళ్ళు నోయి వரும், పళ్ళు నొప్పి వస్తుంది, వాయు వలికం, నోరు నొప్పి వస్తుంది, తొండ వలికం, గొంతు నొప్పి వస్తుంది, ఇడుపు వలి వరం, నడుము నొప్పి వస్తుంది, వయితు వలి వరం, కడుపు నొప్పి వస్తుంది, కాలుకి అడిపడం, కాళ్ళకి దెబ్బలు తగులుతాయి, రక్తం వరం, రక్తం వస్తుంది, తల్లవలి వరం, తలనొప్పి వస్తుంది, எல்லா వరం అన్ని వస్తాయి. ఒన్నొన్నా వరం ఒకటిగా వస్తుంది. ஏன் சொன்னா நீ மனம் திரும்ப வரைக்கும் வரும். ఎందుకంటే నువ్వు మారు మనసు పొందే వరకు వస్తాయి. பைபிள் சொல்லுது உன்னை மகிமையான ஒரு இடத்துல வைத்து பார்க்கும்படியாக கர்த்தர் விரும்புகிறார். దేవుని వాక్యం అంటే మహిమ గల ప్రదేశం. ஒரு மண்ணுக்குள்ள இருக்கிற தங்கம் எப்படியா பரிசுத்தப்பட்டு அது அக்கினி பரீட்சைக்கு சென்று அது ஒரு ஒரு நல்ல ஒரு நெக்லஸ் ஆக, ஒரு கம்மலாக, ஒரு மூக்குத்தியாக, ஒரு ஏதோ ஒரு ஆபரணமாக தயாரப்பட்டு அது மனுஷருடைய రాజాக்களுடைய కిరీటத்துக்கு పోగిరదో, మట్టిలో దొరికిన బంగారం ఎలా అగ్నిలో పరీక్ష చేయబడి అది నలిగి ఎంత మంచి ఆభరణాలుగా ముక్కులోను చెవులను కమ్మలగాను రాజు యొక్క కిరీటంలో ఉంచబడేంత వరకు ఎలా తయారవుతుందో அதுபோல உன்னுடைய విశ్వాసத்துக்கு పరీక్ష ఉండాகும். ఆ విధంగా నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.
எனவே நீ அந்த பரீட்சையில நீ பாஸ் பண்ண வேண்டும். ఆ యొక్క పరీక్షలో మీరు పాస్ అవ్వాలి. இல்லனா வாழ்நாளெல்லாம் ஃபெயில் ஆயிக்கிட்டு தான் போக வேண்டும். లేకపోతే జీవితం మొత్తం మీరు ఫెయిల్ అవుతూ రావాల్సి వస్తుంది. ఫెయిల్ ఆనాక నీ క్లాస్ல உட்கார வைக்க மாட்டாங்க. మీరు ఫెయిల్ అయితే మరో క్లాస్ ప్రమోట్ చేయరు. 10th క్లాస్ ఫెయిల్ ఆనాక మறுபடியும் உங்களை క్లాஸ்ல உட்கார வைப்பாங்களா? 10th క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ మిమ్మల్ని ఆ క్లాస్ లో కూర్చోబెడతారా? எங்கேயோ வீட்டுல உட்கார்ந்து படிச்சுக்க வேண்டியதுதான். ఇంట్లో కూర్చొని చదువుకోవాల్సిందే. அங்க போய் எழுதி வரணும். போயிட்டு పోయి రాసేసి రావాలి. காசு கட்டிட்டு எழுதிட்டு வரணும். డబ్బులు కట్టి రాసేసి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. அப்பப்போ நீங்க பரீட்சையில அட்டெண்ட் பண்ண வேண்டியதா இருக்கும். అప్పుడప్పుడు వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. சகோதரனே சகோதரியே, సహోదరులారా, பரிசுத்தத்தை குறித்ததான பரீட்சை வரும்போது పరిశుద్ధతను బట్టి పరీక్ష వచ్చినప్పుడు நீ அதை பாஸ் பண்ண வேண்டும். నువ్వు దాన్ని పాస్ చేయాలి. ஏவாள் ஃபெயில் ஆயிட்டாங்க. అక్కడ హవ్వ ఫెయిల్ అయిపోయింది. ஆமா, ஹல்லேலூயா హల్లెలూయా. தன் கண்ணின் இச்சையின்படியாக அந்த பழத்தை பறித்து சாப்பிட்டதனால இன்று வரைக்கும் மனுஷனுடைய வாழ்க்கையில அந்த சாபம் வந்து கொண்டிருக்கிறது. ఆ కన్నుల ఆశ చేత ఆ యొక్క నేత్రాశ చేత తినవద్దన్న పండు తినడం వల్ల ఈ రోజు వరకు ఆ శాపం అలానే వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. సహోదరనే సహోదరియే, సహోదరులారా, వచనం சொல்லுகிறது, వాక్యం అంటున్నది, ఆదియాగమం 1:27, ఆదికాండము 1:27 వాక్యంలో, சீக்கிரம் வாசிங்க. மனுஷனை சிருஷ்டித்தார், தேவ சாயலாகவே சிருஷ்டித்தார். ஆமென், ஹல்லேலூயா. மனுஷனை தேவ சாயலாகவே தேவன் சிருஷ்டித்தார். మనుషుని దేవుడు తన స్వరూపం పోలే సృష్టించాడు. ஆனா ரோமா 3:23 சொல்லுகிறது, రోమా 3:23 చెప్పబడుచున్నది, பாவம் செய்து தேவ மகிமையற்றவர்களாகி పాపం చేసి దేవుని మహిమను கோல்பேயாரு. ஹல்லேலூயா ஹல்லேலூயா. வாழ்க்கையில பாவத்துக்கு இடம் கொடுக்கும் போதெல்லாம் மகிமை உன்னை விட்டு போய் கொண்டிருக்கிறது. జీవితంలో పాపానికి చోటిచ్చిన సమయం అప్పుడు మీ మహిమ నిలిచిపోతుంది. என்னுடைய அனுபவங்களை நான் சொல்றதை உங்களை எச்சரிக்கும்படியாக அதை கற்றுக்கொள்ளுங்க. నా అనుభవంలో చెప్తున్నప్పుడు హెచ్చరించినప్పుడు దానికి నేర్చుకోనండి. இந்த இடத்துல ஒரு நாள் படுத்திருக்கும் பொழுது, ఈ ప్రదేశంలో ఒక దినం పడుకున్నప్పుడు ஒரு தரிசனம் தான் அது. ఒక స్వప్నం వచ్చింది. ఆ దర్శనంனா நீ சொப்பனன்ற దర్శనం వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. సెల్ ఫోన్ பார்த்து கொண்டிருக்கிறேன். సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాను. அதுல யாரோ வசனம் பேசிக் கொண்டிருக்கிறார்கள். ఎవరో వాక్యం చెప్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. அடுத்தது வேற காரியத்தை பார்க்கும்படி மனசு போகுது. ఆ సమయంలో వేరే కార్యం చూడండి నా మనసు పోతుంది. அப்பொழுது ஒரு சத்தம் கேட்கிறது. అప్పుడు ఒక స్వరం వినబడుతోంది. హల్లెలూయా హల్లెలూయా. அப்போ நான் திடீர்னு வீழ்ச்சி பார்த்தேன். నేను వెంటనే లేచి చూశాను. హల్లెలూయా హల్లెలూయా. இப்போ தேவனுடைய சமூகத்துல இருக்கிற ஒவ்வொருத்தரும், దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ஆண்டவரோடு உறவாட வேண்டிய தேவனுடைய பிள்ளைகள், దేవునితో సంబంధం కలిగిన బిడ్డలు, அசுத்தமானதை ஒரு செல்போன்ல பார்க்க கூடாதுன்னு கர்த்தர் எச்சரிக்கிறார். அவர் అపవిత్రమైన దాన్ని మీ సెల్ ఫోన్ చూడకూడదు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ஆமா, அதுல எத்தனையோ கதைங்க, சினிமா கதைங்க எல்லாம் ஓடும். அத்தீங்களா நீ பார்க்க கூடாது. ఎన్నో సినిమా కథలన్నీ దాంట్లో పోతుంటాయి, దాన్ని చూడకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ஒரு 2-3 நாளைக்கு முன்னால அப்படி நான் அங்க செல்லு வச்சுன்னு மெசேஜ் தான் தேடிட்டு இருந்தேன். டக்குன்னு ஏதோ ஒன்று வந்துச்சு. அதை பார்த்துட்டு உடனே எனக்கு ஒரு எச்சரிப்பு ஆண்டவர் கொடுத்தார். ఒక 2 రోజుల ముందు నేను సెల్ ఏదో చూస్తూ దేవుని యొక్క వాక్యం వెతుకుతున్నాను, కానీ వేరే కార్యం చూసినప్పుడు దేవుడు హెచ్చరించాడు. హల్లెలూయా హల్లెలూయా. பிரியமானவர்களே, நீங்க கொஞ்சம் பாவத்துக்கு இடம் கொடுக்கும் பொழுது, మీరు కొంచెము పాపానికి చోటిచ్చినప్పుడు, பார்வையினால் வருகிற பாவம், నీ నేత్రము ద్వారా వస్తున్న పాపము, உன்னுடைய ஆலோசனையினால் வருகிற பாவம், నీ ఆలోచన ద్వారా వస్తున్న పాపము, அது கொஞ்சம் கொஞ்சம் உன்னுடைய வாழ்க்கையில மகிமையை குறைத்து கொண்டே வருகிறது. కొంచెం కొంచెంగా నీ జీవితంలో మహిమను తగ్గిస్తూ பாவம் செய்து தேவனுடைய மகிமையை அற்றவர்களாகி, పాపం చేసి దేవుని యొక్క మహిమను అశ్రద్ధ చేస్తున్నారు, కోల్పోయినారు. హల్లెలూయా హల్లెలూయా. பாவம் எது இருக்குதோ அதெல்லாம் நீ செய்யும்போது உன்னுடைய மகிமை குறைந்து கொண்டே போகிறது. పాపం చేసినప్పుడు నీ మహిమ తగ్గిపోతూ, கிருபை இழந்து கொண்டே
போகிறாய். కృప మీరు కోల్పోతూ వస్తున్నారు. கிருபை இழந்து போகும்போது நீ பயங்கரமான பரீட்சைக்குள் போக வேண்டியதா வரும். మీరు కృప కోల్పోయినప్పుడు భయంకరమైన పరీక్షలోకి ప్రవేశించాల్సి వస్తుంది. மறுபடியும் உனக்கு எக்ஸாம் போடுவார் ஆண்டவர், எக்ஸாம் டைம் கொடுப்பார். அப்ப மறுபடியும் మళ్ళీ దేవుడు ఎగ్జామ్ టైం మీకు ఇస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. எக்ஸாமே இல்லை எனக்குன்றவங்க இருக்கிறீங்களா இங்க? నాకు ఎగ్జామే లేదనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. சோதனையே இல்லை, శోధనే లేదు அப்படியே பட்ட இந்த கை தூக்க பார்க்கலாம். అలాంటి వారంటే చేతులు ఎత్తండి. ஒவ்வொருத்தரும் கடவுள் பிள்ளைகளா இருந்தா கண்டிப்பா எக்ஸாம் எழுதிதான் ஆகணும். దేవుని బిడ్డలైతే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసే తీరాలి. ஆமா, நீ எந்த அளவுக்கு பாவத்துக்கு இடம் கொடுக்கிறையோ அந்த பாவம் உனக்குள்ள வெளியே வர வரைக்கும் ஆண்டவர் விட மாட்டார். నువ్వు ఏ పాపానికి చోటు ఇస్తున్నావో ఆ పాపం బయట వచ్చేస్తే దేవుడు విడిచిపెట్టాడు. உன் தாய் தகப்பனுக்கு தெரியாமல் செய்த பாவமா இருக்கலாம், మీ తల్లిదండ్రులు తెలియకుండా చేసిన పాపం ఉండొచ్చు, ஊழியக்காரருக்கு விரோதமா செய்த பாவமா இருக்கலாம். సేవకులకు విరోధంగా చేసిన పాపం ఉండొచ్చు. நான் கடந்த நாள்ல ஒருத்தர் சொன்னேன், ஊழியக்காரரை பற்றி நீ குறை பேசாத, அதனால உனக்கு வர்றது லாபம் ஒண்ணுமே இருக்காது. గడిచిన దినం వ్యక్తి చెప్పాను, సేవకులను బట్టి మీరు కొరతలు చెప్పకండి, దాన్ని బట్టి మీకేం రాదు. ஏதான குறை இருந்தா நீங்க ஜெபம் பண்ணுங்க. அதான் வசனம் சொல், நீதிமான் கடிந்து கொண்டு என்னை கொட்டட்டும், அது எனக்கு தைலாபிஷேகம் என்று சொல்லப்படுகிறது. నీతి మంత్రులు కొట్టుట నాకు తైలాభిషేకం చెప్పబడుచున్నది. ஒருவேளை உங்களுக்கு பலவீனம் இருந்தால் ஜெபம் பண்ணுங்க. వాళ్ళ బలహీనత ఉంటే ప్రార్థించండి. அதை நீங்க எடுத்து இன்னொருத்தர் போய் சொல்லி அவங்கள குற்றவாளியா பேசாதீங்க. ఆ మాటలు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని దోషులుగా చేయొద్దండి. அப்படி என்னால நான் என்னது சொல்றேன்னா, நீங்க ஆசீர்வாதமா இருக்கணும், அதான் என்னுடைய வாஞ்சை. ఎందుకు ఆ మాటలు చెప్తున్నంటే మీరు ఆశీర్వాదంగా ఉండాలని చెప్తున్నారు. நீங்க அப்படி குறை பேசும்போது ஆசீர்வாதம் உங்களிலிருந்து இழந்து போறீங்க. మీరు అలా కొరతలు చెప్పినప్పుడు మీ ఆశీర్వాదం మీరు కోల్పోతారు. ஊழியக்காரராக இந்த சபையில உட்கார்ந்து இருக்கிறவங்க சரி, எந்த சபையில இருந்த ஊழியக்காரங்களானாலும், సేవకులుగా ఈ సంఘంలో ఉన్నవారే సరే, వేరే సంఘంలో ఉన్నవారైనా సరే, நாங்கள் கர்த்தருக்கு கணக்கு ஒப்பு கொடுக்க வேண்டும். మేము దేవునికి లెక్క ఒప్పచెప్పాల్సి ఉన్నాం. தேவனுடைய தீர்ப்பு தேவனுடைய வீட்டில் ஆரம்பிக்கிறது. దేవుని యొక్క తీర్పు దేవుని ఇంట్లోనే இந்த ప్రారంభించబడుతుంది. வீட்டில் இருக்கிற நானாலும் சரி, எங்க பாஸ்டமா சரி, என் மகனானாலும் என் மகளானாலும், ఈ ఇంట్లో ఉంటున్న పాస్టర్ గారైనా సరే, పాస్టమ్మ బిడ్డలైనా సరే, ஒவ்வொருவரும் நாங்க ஆண்டவருக்கு பதில் சொல்ல வேண்டும். ఎవరైనా సరే దేవునికి లెక్క చెప్పాల్సిన వారు ఉన్నాం. இந்த சபையில வந்து ஜெபம் பண்ணிக்கொண்டு ஆசீர்வாதம் வாங்கி கொண்டு போகிற ஒவ்வொருவரும், ఈ సంఘంలో వచ్చి ప్రార్థన చేసుకుని ఆశీర్వదించుకున్న ప్రతి ఒక్కరు கணக்கு கர்த்தர்கிட்ட நமக்கு கணக்கு ஒப்புக்க வேண்டும். దేవుని ఎదుట లెక్క ఒప్పచెప్పాల్సిన వారు ఉన్నారు. ஆண்டவர் உங்கள் மேல் அவ்வளவு கரிசனை உள்ளவராய் இருக்கிறார். దేవుడు మీ మీద అంత దర్శనం சொல்லையா கரிசனை ஒரு வாஞ்சியா இருக்கிறார் மேல, ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. ஒவ்வொருவரும் அவருக்கு தேவைப்பட்டவர்கள். ప్రతి ఒక్కరు దేవునికి కావాల్సిన. நீங்க కీழ்పడిందాல் உங்களை வச்சு ஒரு ஆத்மா ரட்சிக்கிற ஆண்டு விரும்புறாரு. మీరు ఈరోజు లోబడితే మిమ్మల్ని బట్టి ఒక ఆత్మ రక్షించే சிலுவை நோக்கி பாருங்க. యేసు సిలువను తేరి చూడండి. ఘోరமான சிலுவையின் மரணம் எதற்காக? ఆ ఘోరమైన సిలువ మరణం ఎందుకండి? உன்னை என்னை ரட்சிக்கும்படிதாங்க, నిన్ను నన్ను రక్షించడానికి కొరకే. அப்போ நம்ம ரட்சிக்கப்பட்ட பிறகு நாம நம்முடைய குடும்பத்தை நம்ம பாத்துக்கிறதுக்கல்ல, మనం రక్షింపబడిన తర్వాత మన కుటుంబాన్ని మాత్రమే చూసుకోవాలని కాదు, அழிந்து போகிற ஆத்துமாக்கள் மேல கரிசனம், நம்ம அவங்க மேல ஒரு தரிசனம் வரணும். நமக்கு నశించిపోతున్న ఆత్మల మీద మనకు ఒక కన్సర్న్ రావాలి, மேல ஒரு அக்கறை வரணும், వారి మీద ఒక అక్కర రావాలి. ஒரு ஆத்துமாவுக்கு போய் நீ சுவிசேஷம் சொன்னா, ఒక ఆత్మకు వెళ్ళి నువ్వు సువార్త చెప్తే அவருடைய ஞாபகாத புத்தகத்தில் எழுதி வைப்பார் உன்னை பெயரை, ఆయనకు జీవ గ్రంథంలో ఇక పేర్లు రాసి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. உனக்கு பிரதிபலன் கிடைக்கும், నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ஆண்டவருடைய நோக்கத்தை திட்டத்தை நீ மறக்காதே. దేవుని యొక్క పనిని ఆయనకు ఆలోచన ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక మర్చిపోవద్దు. నువ్వు ఏ హాస్పిటల్ పని చేసినా, కాలేజీలో చదువుకున్నా, నీవు ఎక్కడ వ్యాపారం చేస్తున్నా సరే, నువ్వు ఎలాంటి బిజినెస్ లో ఉన్నా, నువ్వు ఎలాంటి పనిలో ఉన్నా, నిన్ను పిలిచిన దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా నువ్వు జీవించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. அவருடைய மகிமையை இழந்து போகாமல் வாழணும் சொல்லி கத்த விரும்புகிறார். ఆయన మహిమ మీరు కోల్పోకుండా జీవించాలి. தனிமையாய் வீட்டில் இருந்தாலும், కంపెనీలో వేల செய்தாலும், నీ ఒంటరిగా ఇంట్లో ఉన్నా సరే, కంపెనీలో వర్క్ చేస్తున్నా సరే, நீ ஹாஸ்பிடல் வேலை செய்தாலும், காலேஜில படித்தாலும், నువ్వు హాస్పిటల్ వర్క్ చేస్తున్నా, కాలేజీ చదువుకున్నా సరే, ஆண்டவர் கண்கள் உன்னை பார்க்கிறது. దేవునికి కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. அவர் உன்னை உம்மேல ஒரு வாஞ்சியா இருக்கிறார். దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు మీ పైన. என்றைக்காவது நீ ஒரு ஆத்மா ரட்சிப்புக்கு கொண்டு வருவியான ஆண்டு பார்க்கிறாரு. ఈ రోజైనా ఒక ఆత్మను దేవుళ్ళు నడిపిస్తావని చూస్తున్నాడు. ஆனால் நீ உன்னுடைய ரட்சிப்பை நீ இழந்து போவாயானால், ఈ రక్షణ నువ్వు కోల్పోతే,
లేకపోతే எக்ஸாமினேஷன் இருக்கும். నీకు ఎగ్జామ్ ఉంటుంది, கண்டிப்பா எக்ஸாம் అని எழுத வேண்டியது வரும். మీరు తప్పనిసరిగా పరీక్ష రావాల్సి ఉంటుంది. அப்படி என்றால் అట్లయితే இன்றைக்கு நீங்க முழங்கால் போட்டு ఈ రోజు మీరు మోకరించి இந்த 40 நாள் இதுவரைக்கும் உபவாசம் இல்லாதவங்க, ఇంతవరకు 40 దినాలు ఉపవాస ప్రార్థన లేని వారు இன்றைக்கு உங்களை ஒப்பு கொடுத்து ఈ రోజు మిమ్మల్ని మీరు అప్పగించుకొని ஒருவேளை சாப்பாடை நீ நிறுத்தி ఒక పూట అన్నాన్ని నిలిపివేసి ஒருவேளை நீங்க சபைக்குள்ள வர்றதுக்கு உங்களுக்கு இஷ்டம் சொல்ல, సంఘంలోనికి రావడానికి ఇష్టమా? அதாவது இங்க ஆண்டவர் என்ன சொல்றாருன்னா, சபையில என்னுடைய கண்களும் என்னுடைய செவிகளும் கவனிக்கிறது சொல்றாரு. దేవుడు అంటున్నాడు, సంఘం నా చెవులు నా కన్నులు గమనిస్తుందని చెప్తున్నాడు. யோவேல் சொல்றாரு, நீ தேவாலயத்துல அவருடைய ஆலயத்துக்கு கூப்பிட சொல்றாரு, எல்லாரையும் கூப்பிட சொல்றாரு. యోవేలు చెప్తున్నాడు, దేవుని యొక్క మందిరానికి పిలవండి చెప్తున్నాడు. ஆலயத்துல வந்து நீ உபவாசம் படு சொல்றாரு. మందిరంలో వచ్చి ఉపవాసం ఏమంటున్నాడు. ஒருவேளை தூரத்துல காலாஸ்தல இருக்கிறாரு அவரு, ఆ దూరంలో కాళహస్తి ఉంటున్న అతను அங்கே முட்டி போட்டு 2 மணி நேரம் ஜெபம் பண்ணு, నువ్వు అక్కడే మోకరించి 2 గంటల సేపు ప్రార్థన చేయండి, இல்ல 3 மணி நேரம் ஜெபம் பண்ணு, లేకపోతే 3 గంటల సేపు ప్రార్థన చేయండి. இல்ல இங்க பக்கத்துல இருந்தால் ఇక్కడ పక్కనే ఉంటే வந்து 4 பேர் உட்கார்ந்து ஜெபம் பண்ணு, ఇక్కడ 4 కూర్చొని ప్రార్థన చేయండి. வார்த்தை வெளிப்படும், ఆ దేవుని యొక్క మాటలు బయలుపడుతుంది. அந்த வார்த்தை உன்னுடைய ஆத்மாவுக்கு பசி தாகத்தை தீர்க்கக்கூடியதா இருக்கும். ఆ యొక్క మాటలు నీ యొక్క దాహాన్ని తీర్చేలాగా ఉంటుంది. அது உன்னை பரிசுத்தப்படுத்துகிற వార్తகளா இருக்கும். ఇది పరిశుద్ధపరిచే మాటలుగా ఉంటాయి. அந்த வார்த்தைகளை கேட்டு நீ எச்சரிக்கப்பட வேண்டியதா இருக்கும். ఆ మాటలు విని హెచ్చరింపగలిగి ఉండాలి. సహోదర సహోదరియే, సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యం పుసిపు కుడిపు அல்ல, దేవుని యొక్క రాజ్యం తినుట త్రాగుట కాదు, அது நீதி சமாதானம் பரிசுத்த ஆவியினால் உண்டாகுகிறதான சந்தோஷம். అది నీతి సమాధానం చేత పరిశుద్ధత కలిగిన ఒక సంతోషము, பரிசுத்த ஆவியினால் உண்டாகிற சந்தோஷம், పరిశుద్ధాత్మ చేత కలిగిన ఒక ఆనందం. ஆமா, அந்த சந்தோஷம் உங்களுக்கு வேண்டும் என்றுதான் நாங்கள் அந்த உபவாச கூட்டங்களை வச்சிருக்கிறோம். ఆ సంతోషం మీకు కలగాలనేసి ఈ ఉపవాస ప్రార్థన இந்த పెట్టాము. உலக சந்தோஷம் எல்லாம் முற்றிலுமாய் உங்களை விட்டு நீங்கி போக வேண்டும். ఈ లోక సంబంధమైన సంతోషం మొత్తం విడిచిపెట్టిపోవాలి. பாவத்தின் சிற்றின்ப சந்தோஷம் உங்களை விட்டு நீங்க வேண்டும். పాప సంబంధమైన సంతోషం విడిచిపెట్టిపోవాలి. எப்போதும் பரிசுத்த ஆவியிலே நிரம்பி வாழுகிற அந்த சந்தோஷம் நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டும். ఎప్పుడు పరిశుద్ధాత్మలో నింపబడిన ఒక సంతోషం మీరు ఉండాలి. கர்த்தர் இயேசு சீக்கிரம் வரப்போகிறார். ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నారు. அவர் வரும்போது அவரோடு போக வேண்டிய பரிசுத்தத்தை பெற்றுக்கொள்ள வேண்டும். ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళే ఒక పరిశుద్ధత మీరు పొందుకోవాలి. பிள்ளைகளுக்கு நீ ஆஸ்தி சம்பாதிக்கிறியோ சம்பாதிக்கலையோ, మీ పిల్లలకి మీరు ఆస్తులు సంపాదిస్తున్నారో సంపాదించలేదో, ஆனால் உங்களுடைய உண்மையான லெகசி எது வேண்டும் என்றால், మీ యొక్క నిజమైన లెగసీ ఏదో తెలుసా? உங்கள் பிள்ளைகளுக்கு கிருபைகளை வாங்கி கொடுங்க. మీ పిల్లలకు కృపను మీరు తీసి ఇవ్వండి. உங்க பிள்ளைகளுக்காய் கண்ணீரிட்டு ஜெபம் பண்ணுங்க. మీ పిల్లల కొరకు మీరు కన్నీరు విడిచి ప్రార్థించండి. உங்களுக்கு நித்திய சுதந்திரம், நித்திய சுதந்திரமா இருக்கிற பரலோக ராஜ்யத்தை நீ சுதந்திரிக்கணும், உன் பிள்ளைகள் சுதந்திரிக்க வேண்டும். నిత్యమైన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలి, మీ పిల్లలు స్వతంత్రించుకోవాలి. பரலோகத்தின் ஐஸ்வர்யத்தை நீங்கள் எப்போது வாஞ்சிக்க வேண்டும். పరలోక ఐశ్వర్యాన్ని మీరు ఆశించండి కానీ భూ సంబంధమైన ఐశ్వర్యం మీద మనసు పెట్టుకోకండి. అది ఆటోమేటిక్ గా దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. எல்லாரும் முழங்கால் போடுவோம். అందరూ మోకరించండి. கண்களை மூடி கர்த்தரை நோக்கி பார்க்கலாமா? కళ్ళు మూసుకొని దేవుని తెరిచుద్దాము. அநேக காரியங்களை கர்த்தர் வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறார். అనేక కార్యాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. அதெல்லாம் சொல்லணும்னா சாயங்காலம் 5 மணி கூட ஆகும். అవన్నీ చెప్పాలంటే సాయంత్రం 5 ஆனா అవుతుంది. நீங்க பொறுக்க மாட்டீங்க. అయితే మీరు సహించలేదు. ஒப்பு கொடுப்போமாக, అప్పగించుకుందాము. கர்த்தருக்கு ஒப்பு கொடுப்போம். దేవునికి అప్పగించుకుందాం. நம்முடைய மாம்சத்துக்குரிய பசி தாகம் எல்லாம் அது எப்போதுமே தீராது. మన శరీర సంబంధమైన దాహం ఎప్పుడు తీరదు. ஆவிக்குரிய தாகம் ஆண்டவர் நமக்கு தீர்க்கிற தேவனாய் இருக்கிறார். ఆత్మీయ దాహాన్ని తీర్చే దేవుడే ఉన్నాడు. நம்முடைய தேவனை பெற்றுக்கொள்வோமாக. దేవుని మనం పొందుకుందామా? ప్రార్థన చేద్దాం.